ప్రభునందు ప్రియ దేవుని సంఘమ, దేవుని ప్రజల, మన తెలుగు బ్యాప్టిస్టు సంఘములకు, అలాగనే మన వీడియో ప్రేక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మరి దినమందు దేవుని యొక్క వాక్యంలోనే కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. అందుకని మనకు చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన ప్రభు, ఈ పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో తండ్రి కొద్ది మాటలు ధ్యానించడానికి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ఈ వర్తమానం నీ బిడ్డలను ప్రభు దీవించి ఆశీర్వదించి ఫలించే విధానంగా ప్రభునైనా నీ బిడ్డలను ఆనుకోని ప్రార్థిస్తూ పైన నీ పరిశుద్ధ ఆత్మను కుమ్మరించిన తండ్రి మమ్మల్ని బలపరచమని యేసు నామమున స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుని యొక్క మనిషిని యొక్క కన్నుల గురించి దేవుని గ్రంథంలో రాయబడి ఉన్నది. మానవుని యొక్క కన్నులు శోధన కన్నులని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని లేఖనాలు ఏమని సెలవిస్తుందంటే, ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 19వ వచనము, నీ కన్నులు చూచిన గొప్ప శోధనలు, సూచక్రియలు, మహాత్కార్యములు, మహాబలము చూచిన చేతిని బాగుగా జ్ఞానమును తెలుసుకును, నీకు భయము పుట్టించును. జనులందరికీ నీ దేవుడైన యెహోవా అలాగనే చేయను. మనిషిని యొక్క కన్నుల గురించి దేవుని గ్రంథం సెలవిస్తుంది. నీ కన్నులు చూసిన గొప్ప శోధనలు అని. మన కన్నులు చూసే ప్రతి దినము ఏదో ఒక శోధన గురించి మన కన్నులు చూస్తూనే ఉంటాయి. చూడాలని కాదు, కానీ అనుకోని స్థితులను అటువంటి చూసినప్పుడు మన కంటికి కనపడేది శోధన కన్నులు. అనగా దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని యొక్క గొప్ప వాక్యం మనకు తెలియజేస్తుంది. నీవు కన్నులు చూచిన కన్నులు గొప్ప శోధనలు అని. చూచే క్రియలను, మనం చూచే ప్రతి క్రియ కూడా శోధనకు సంబంధించింది. ఈనాడు చాలామంది మరి యవన తమ్ములు కానీ యవన బిడ్డలు కానీ వారి చేతులలో ఉన్న చెల్లుల ప్రకారం చూస్తున్న ప్రకారం ఆ చెల్లు ద్వారా కూడా యవనస్తులు పాడైపోవటానికి చూసే ప్రతి బొమ్మ కూడా మనుషుని యొక్క కన్నునికి శోధన కలిగించే, మానవుని యొక్క కన్నులకు శోధన కలిగించే. కాబట్టి మన నేత్రాలు చూసే ప్రతి చూపు కూడా శోధన వైపే వెలుచుంటుంది. అవునండి, ఈరోజు ఏదైనా మంచి కార్యక్రమం చూద్దామంటే ఎవరు కూడా రాలేరు. కానీ ఎక్కడైనా పిల్లలకు వారి కంటికి అందమైన దృశ్యాలు కనపడితే అటువైపునే చూస్తుంటారు, అటువైపునే వెళుతుంటారు. దాని ద్వారా ప్రతి మనిషికి శోధన వస్తుంటుంది. మైండ్లో శోధన, తలంపులో శోధన, ఆత్మలో శోధన. ఈ చూచటం వలన మరి శోధింపబడతారు. అందుకే ఆదికాండము 3వ అధ్యాయం 3వ వచనంలో మరి ఆదాముతో మరి అవ్వతో సాతాను మాట్లాడుతున్నాడు, ఈ చెట్టు పొలంలో నిజంగా నేను తొనవద్దా అన్నాడా అని. అవును, ఈ కన్నులో మరి సాతాను వైపు తిప్పుతూ మాట్లాడుతున్నప్పుడు ఆ ఫలాన్ని చూపించినప్పుడు అవ్వ కంటికి అది ఎంతో అందమైనది గాను, ఎంతో సుందరమైనది గాను, ఎంతో మరి ఎంతో అందంగా కనపడ్డది. ఆ చెట్టు కాడికి తీసుకుపోయి సాతాను మాట్లాడుతున్నప్పుడు తన కను దృష్టి ఆ పండు వైపు చూపించినప్పుడు ఆ కంటికి ఎంతోగానో మరి మధురమైన పండుగ కనపడ్డది. సాతాను యొక్క మాటలు విని సాతాను యొక్క చెప్పే ప్రతి క్రియను బట్టి ఆలోచన చేసి ఆ పండు వైపు చూసినప్పుడు అది ఎంత మధురముగా కనపడ్డదంటే పీక్కొని తిందాము అన్నంతగా ఆ కంటికి కనబడింది. అందువలనే అవ్వ తన యొక్క మరి మహిమను పోగొట్టుకుంది. కాబట్టి కన్నులు చూసే ప్రతిదీ కూడా శోధింపబడే ఈ లోకంలో.
ఏదైనా అందమైన ప్లేస్ చూసినప్పుడు ఆ అందమైన ప్లేస్లో మరి కంటికి కనపడే అనేకమైన శోధించే కన్ను మరి శోధనకు మనకు కనపడుతుంటుంది. మనం నడుస్తున్నప్పుడు చూసే ఇది కూడా శోధన కనపడుతుంటుంది. అటువంటి శోధనల నుంచి దేవుడు మనలను మన కంటి చూపును కాపాడుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ కన్నులు చూసిన గొప్ప శోధనలని. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది. అది 20 వచనంలో ద్వితీయోపదేశకాండం 7:20 అంటాడు, మరియు విరిగిన వారును నీ కంటపడక దాగిన వారును నశింపు వరకు నీ దేవుడైన యెహోవా వారి మీదికి పెద్ద కందిరీగలను పంపును అని. కందిరీగలు దేనికి పంపిస్తాడు? దేనికి కందిరీగలు వచ్చాయి? మనలో ఉన్న ప్రతి శోధన కలిగిన తలంపులు, శోధన కలిగిన మరి ఈ దృష్టి చూపును నాశనం చేయటానికి మరి దేవుడు ఒక దినమందు మరి 2వ రాకడ సమయంలో మన కన్నులను కూడా లోయ కాకులు బీగుతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగనే కందిరీగులు కూడా మన కంటి చూపు వల్ల వచ్చే పాపాన్ని బట్టి మరి కందిరీగులు కూడా దేవుడు మన మీదికి పంపిస్తాడని దేవుని లేఖనం సెలవిస్తుంది. అందుకని కన్నులు శోధన కన్నులని రాయబడింది. ఆనాడే మన పితరులైన అవ్వ ఆదాము కన్నులే మరి ఆత్మీయ కన్నులుగా ఉన్నప్పుడు, ఆత్మీయ జీవితముగా ఉన్నప్పుడు, ఆత్మీయ నేత్రాలతో చూస్తున్నప్పుడు, ఎప్పుడైతే సైతాను వచ్చి మనల్ని మోసగించి మన యొక్క కంటి చూపుని తీసుకెళ్ళి ఆ పండు మీద ఎలాగైతే నిలబెట్టి మాట్లాడిచ్చిందో ఆ విధంగానే మరి దేవుని యొక్క లేఖనాలు మనకు తెలియజేస్తున్నాం. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఖచ్చితంగా మరి దేవుని యొక్క కన్నులు మరి మన కన్నులు దేవుడిచ్చిన ఆత్మీయ కన్నులు పోగొట్టుకొని శరీర సంబంధమైన కన్నులు, ఆ కంటి చూపు, లోక సంబంధమైన కంటి చూపు, లోక సంబంధమైన మరి తప్పుల వైపు మన కంటి చూపులు పరిగెడుతుంటాయి. ఈనాడు మనం చూసే ప్రతిదీ కూడా అది సెల్లులో కానీ మరి తిరుగుతున్న ప్రదేశాలలో కానీ మనం చూస్తుంది కూడా ఎక్కువగా పాపం వైపే మన కన్ను లాగుతుంటాయి. పాపం వైపు మన చూపు వెళుతుంటుంది. కాబట్టి దేవునికి మరి మానవుని యొక్క కన్నులు శోధన కన్నులుగా పిలువబడుతున్నాయి. అలాగనే మరి 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో అంటాడు, వ్యభిచారిని చూసి ఆశించు పాపము మానలేని కన్నులు గలవారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏ కన్నులు అంటే మన కన్నులు వ్యభిచారిని చూసి ఆశించు మరి పాపము మానలేని కన్నులు. ఒక వ్యభిచారి ఒక దేశంలో కానీ, ఒక గ్రామంలో కానీ, ఒక పట్టణంలో కానీ ఉన్నట్లయితే మరి ఆమెను ఆ యొక్క స్థితిలో నుంచి తీసుకురావాల్సిన మనము ఆ యొక్క మరి కలిగి ఉన్న వ్యభిచారి జీవితంలో నుంచి తీసుకురావాల్సిన మనము కూడా ఆమె వైపు చూచుచు ఆమె వైపు మరి చెడుగా ఆలోచన చేస్తూ, చెడుగా తలస్తూ, చెడుగా ఆమెతో పాటు మన కోరికలు తీర్చుకుంటే బాగుండు అనే ఆలోచన మరి చూస్తున్న ప్రతి వారికి కూడా ఆలోచన కలుగుతుంటుంది. ఆమె కలిగిన బట్టలను బట్టి, ఆమె కలిగిన సౌందర్యాన్ని బట్టి, ఆమె వేసుకున్న వస్త్రహీనను బట్టి, ఆమె ధరింపజేసిన మరి సౌందర్యమైన నగలను బట్టి మానవుని యొక్క కన్నులు మరి ఎంతగానో ఆలోచనలోకి దించేస్తాయి. ఈ కంటి చూపు వల్ల మానవుని దేహం అంతా కూడా చెడిపోతుంది. ఈ కంటి చూపు వల్ల మానవుని మరి నాశనానికి నడిపిస్తుంది. అందుకే అంటుంది అక్కడ మరి వ్యభిచారిని చూసి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారని దేవుని యొక్క స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి ఒక వ్యభిచారిని చూసినప్పుడు అది ఎంతగానో మరి పిల్లలైనా కానీ పెద్దలైనా కానీ వారిలో నుంచి మరి పాడైన బ్రతుకుల నుంచి బయటికి రావాల్సింది పోగొట్టి అటువంటి ఆలోచన కలగాల్సింది, మరి అటువంటి మంచి తలంపులు కలగాల్సిన ఈ జీవితంలో మరి ఈమె వ్యభిచారి కదా, ఈమెతో నా కోరికలు తీర్చుకుందామని చెప్పి మనుషులు యవన బిడ్డలు ఎందరో తమ వెనక పరిగెడుచున్నారు. ఎందుకనగా తన యొక్క జీవితమే పాపపు జీవితం. ఆ పాపపు జీవితానికి ఈ కంటికి పై శరీరం అందంగా కనపడుతుంది కదా అని ఆ అందాన్ని చూసి మోసపోయి వారు కూడా వారి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు.
ఆమెను చూసినప్పుడు ఆ కన్నులు కలిగిన ఆ అందమైన ఇంపును బట్టి, ఆ కన్నులు కలిగిన అందమైన జీవితాన్ని బట్టి వీరు కూడా మోసపోయి వారి జీవితాన్ని చెడగొట్టుకుంటున్నారు. అందుకే అంటుంటే అక్కడ, వ్యభిచారిని చూచి పాపము మానలేని కన్నులు మనుషుని యొక్క కన్నులు. ఎటువంటి కన్నులండి? పాపాన్ని మానలేని కన్నులు. నిజమే, ఒకప్పుడు నువ్వు పరిశుద్ధుడు కావచ్చు, పరిశుద్ధురాలుగా కావచ్చు, కానీ మన కంటి నేత్రం ద్వారా పాపపు యొక్క తలంపులు మన ఆలోచనలకు వచ్చినప్పుడు, పాపపు యొక్క తలంపులు మానవులకు వచ్చినప్పుడు ఆ ఆలోచన ద్వారానే మన మార్గాన్ని మనము పరిగెడుతుంటాం. అందువలనే పాపాన్ని మనం అంటుకొని విశ్వాస జీవితాన్ని కోల్పోయి ముందుకు నడవలేక, ప్రార్థనలో పెరగలేక కుటుంబాలు విచ్చలవిడిగా చల్లాచెదరమైపోతున్నాయి. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈనాడు దేవుని వాక్యం చదివిస్తుంది ఏమనగా, వ్యభిచారిని చూసి పాపము మానలేని కన్నులని. అలాగనే అస్థిరులైన వారును మనసులను మలుపు కొలుపుచు వ్యభిచారమందు సాధకం చేయబడిన హృదయం గలవారును శాపగ్రస్తులై ఉండిరి. ఎలాగ శాపగ్రస్తులయ్యారండి? అస్థిరులైన మనసును, స్థిరములేని మనస్సు, స్థిరములేని బుద్ధి, స్థిరములేని యొక్క జీవితం కలిగిన వారు ఎలా వెళుతారంటే, పాపము లేని వారితో, పాపమున్న వారితో వారు స్థిరమైన మనసు లేక వారితో కలిసి స్నేహం చేయటం, స్థిరము లేని మనసు కలిసి వారితో పాలు పంపులు పంచుకోవటము స్థిరము లేని మనసు అనే దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగనే మనసులను మరులు కొలుపుచు లోభత్వమందును సాధముకు చేయబడిన హృదయము గల వారై వారును శాపగ్రస్తులై ఉండిరి. వారితో స్నేహం చేసిన వారు కూడా శాపానికి, దోషానికి, వారు కూడా పాపానికి లోనైన వారు అవుతారు. ఎలాంటి కన్నులు కలిగిన వారండి? వ్యభిచారిని చూచి పాపము మానలేని వారు వారితో పాటు పాలి భాగస్తురాలు అవుతారు. వారితో పాటు పాలి భాగస్తురాలతో పాటు అలాగని వారు కూడా నరకానికి విడవబడతారు. కాబట్టి నా ప్రేమని దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, మన కన్నులు సాధకం చేయబడిన కన్నుల వల్ల ఉండాలి. మన కన్నులు మన ఆధీనంలో ఉంచుకోవాలి. మన కన్నులు మన శరీరంతో పాటు, మన ఆత్మతో పాటు మన స్వాధీనంలో ఉంచుకోవాలి. అది ఎలాగ ఉంచుకోవాలంటే, అది దేవుని యొక్క ప్రార్థన ద్వారా, దేవుని యొక్క వాక్యం ద్వారా, దేవుని యొక్క మాటల ద్వారా దినదినము మన యొక్క జీవితాన్ని దేవునిలో సరి చేసుకుంటూ ముందుకు కొనసాగించాలి. ఒకవేళ నీ కంటి దృష్టికి అది పడ్డప్పుడు నీ కన్ను దృష్టి ఎమ్మటనే తిప్పి వేసుకోవాలి. కానీ అలాగనే నిలబడి దాని వైపే చూచుచు దాని వైపే నీ యొక్క కన్ను దృష్టి పెట్టిన ఎడల అది నీ తలంపులోనికి పాపము, నీ ఆలోచనలోనికి పాపము, నీ మనసులోనికి పాపము, నువ్వు చెడిపోవటానికి మార్గమై ఉంటుంది. కాబట్టి మన కన్నులను మన జీవితంలో సరి చేసుకోవటానికి మనము దేవుని వాక్యాన్ని చదువుతూ ఆయన ప్రార్థనలో బ్రతుకుతూ ముందుకెళ్ళాలని దేవుని శాపకునిగా తెలియజేస్తున్నాను. ప్రియా దేవుని సంగమా, అలాగనే ఒక లేవి కాండము 25 ఉంటుంది, చూచి చూడనట్లు కన్నులను మూసుకుని ఎడల నేను వానికి వాని కుటుంబముకును విరోధినయని మెలకుతో వ్యభిచరించుట వాడిని తరిమి వ్యభిచరించువాడు వ్యభిచారం చేయవాడిని అందుని ప్రజల నుండి వాడిని ఎల్లగొట్టిందనే మాటలు రాయబడినాయి. కాబట్టి చూచి చూడనట్లు పోతున్న వారు ఏమైతేలే ఒక్కరోజే కదా అని తమ కన్నులతో చూచుకుంటూ వెళ్ళిపోయేవారిని అంటున్నాడు. వారిని చూచి చూడనట్టు నీ కన్నులు మూసుకుని ఎడల నేను వాని కుటుంబముకును విరోధినని చెప్పి దేవుని వాక్యం చదివిస్తుంది. దేవుడు మనకు విరోధం కావడానికి కారణం ఏంటంటే మన పురుటి చూపే. దేవుడు మనకు కోపం తెచ్చుకునే వారికి మనం బ్రతుకుతున్నామంటే, దేవుడు మనకు విరోధముగా బ్రతుకుతున్నాడంటే అది మన ప్రవర్తన ద్వారా, మన కంటి చూపు ద్వారా, మన యొక్క నడవడి విధానం ద్వారా దేవుడు మనకు విరోధినని చెప్పి అంటున్నాడు. అటువంటి వారి గురించి అంటున్నాడు, వ్యభిచారం చేయొచ్చు వ్యభిచారం చేయ వారందరినీ ప్రజల నుండి నేను వెళ్ళగొట్టెదను. వ్యభిచారంతో స్నేహం చేసి కలిసి జీవించే వారిని అందరినీ కూడా, తమతో పాలు పంపుడు బంధు వారందరితో కూడా ఈ కంటి చూపుకు నచ్చినట్టు
మరి బ్రతుకుతున్న వారందరినీ కూడా దేవుడు అంటుండక దినం ముందు వారందరినీ నేను వెళ్ళగొట్టుతాను. ఎక్కడికి వెళ్ళగొట్టాడో తెలుసా? దేవుడు రెండవ రాకడ వచ్చినప్పుడు తన యొక్క తీర్మానంలో లేక తీర్పు దినమందు మరి పరలోక రాజ్యంలో తీర్పు జరుగుతుంది. ఆ తీర్పు దినమందు దేవుని యొక్క పట్టణంలో నుంచి, దేవుని యొక్క ఆశీర్వాదం నుంచి, దేవుని యొక్క మహిమ కుటుంబంలో నుంచి నేను వెళ్ళగొట్టి నిత్య నరకాగ్నికి నడిపించడానికి మరి దేవుడు ఆజ్ఞాపిస్తాడు. అటు స్థితికి రాకమునిపే మన కంటి చూపు వలన మన యొక్క అవయవాల ద్వారా దేవునికి మహిమ తెచ్చే అవయవాలుగా మనం వాడబడాలని మరి దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే దావీదు భక్తుడు గారు ఒక మాట రాస్తున్నాడు, ఏ దుష్కార్యమును నా కన్నుల ఎదుట ఉంచుకొనని, నా కన్నులతో ప్రమాణం చేయించున్నాను, ఏ దుష్కార్యం ఇక నుంచి నేను చూడను అని. మనం చూస్తున్నామా? మనం కూడా అలాగనే మన దేవునితో, మన కన్నులతోనూ, మన చేతులతోనూ, మన పాదాలతోనూ ఒప్పందం చేసుకుందాం. ఇక నుంచి నా దుష్కార్యము, ఏ దుష్కార్యమైనా చేయా, నీ కన్నులు నువ్వు ఇచ్చిన కన్నులతో నేను చూసుకోను అని చెప్పి దేవునితో ఒడంబడిక చేసుకుందాం. దేవునితో మరి ఒప్పందం చేసుకుందాం. అలాగా దావీదు భక్తుడు చేసుకున్నాడు, నా కన్నుల ముందు ఏ దుష్కార్యం ఉంచుకోనని. ఈనాడు మరి యువతరము మీ కన్నుల ముందు ఏది ఉంచుకుంటున్నారు? ఏమి చూస్తున్నారు? మీరు చూస్తున్న చెల్లులలో ఎటువంటి బొమ్మలు చూస్తున్నారు? ఎటువంటి మరి వచ్చే కార్యక్రమాలు మీరు చూస్తున్నారు? అది మీ జీవితాన్ని భంగపరిచేదా? మీ జీవితాన్ని బాగుపరిచేదా? మీ జీవితాన్ని నాశనానికి తీసుకెళ్ళి చూస్తున్నారా? మీ జీవితాన్ని మరి పరలోక రాజ్యాన్ని చేర్చే చూస్తున్నారా? అది మీకు మాత్రమే తెలుసు, దేవునికి తెలుసు. నువ్వు చూస్తున్నది అది దేవునికి ఇష్టకరమైందా కాదని, నువ్వు చూస్తున్నది దేవుని యొక్క మరి రాజ్యానికి నిన్ను నడిపించేదా, నాశనం చేసేదని మనం తెలుసుకోవాలి. కాబట్టి మానవుని యొక్క కన్నులంట శోధన కన్నులు. అందుకే నీ కన్నులు చూచినది గొప్ప శోధన అని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈ సృష్టిలో మరి ఇది సాతానుకు సంబంధించిన సృష్టి కాబట్టి, ఈ సృష్టి అంతా పాపమయంగా మారింది కాబట్టి, అనాదిలోనే మరి ఆదము యొక్క కన్నులు మరి ఆత్మీయ నేత్రాలు తొలగిపోయి లోక సంబంధం నేత్రాలు వెలిగింపబడ్డాయి కాబట్టి ఈ లోకములో ఉన్నదంతా కూడా మరి దేవుని యొక్క ప్రేమ కాదు కానీ సాతాను యొక్క మోహము, సాతాను యొక్క శక్తితో నింపబడిన ఈ లోకము పాపపు లోకము. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇది పాపపు లోకమని, ఈ లోకములో పుట్టాను, ఈ లోకములో పెరిగానని దావీదు భక్తుడు రాస్తున్నాడు. కాబట్టి మనల్ని పాపంలో పెరగటానికి, పాపంలో పడవేయటానికి, పాపంలో జీవించడానికి మరి ఈ లోకం ఎంతగానో ప్రయత్నం చేస్తాడు. ఈ లోక అధికారి సాతానుడు కాబట్టి, ఈ లోకాన్ని వెళ్తున్నాడు సాతాను కాబట్టి, తన బిడ్డలైన మనలను పాపంలోకి విడుచుకోకపోవడానికి మన కంటికి, మన దృష్టికి ఈ పాప లోకాన్ని చూపించాలని మరి ఎంతగానో ప్రయత్నం చేస్తుంది. అటువంటి ప్రయత్నంలో నీవు నేను పడకుండా మన జీవితాన్ని ప్రభుకు అర్పించుకొని మరి ప్రభుతో అంకితం కలిగి ప్రభు నామంలో బాప్తిసం పొంది రక్షింపబడి యేసు క్రీస్తు ద్వారా మన అవయవాలన్నీ కూడా ఆయన స్వాధీనాన్ని పరుచుకుంటూ మనకిచ్చిన అవయవాల ద్వారా ఆయన స్తుతిస్తూ, ఆయన గణపరుస్తూ, ఆయన నామాని కోసమే మనం బ్రతకాలని ప్రభు అయిన యేసు కోరుతున్నాడు. అలాగనే యవన బిడ్డలారా, ఈ వర్తమానం వింటున్న ప్రతి వారులారా, నీ కన్నులు ఎటువైపు వెళ్ళుచున్నాయి? నీ చూపు ఎటువైపు వెళ్ళుచుంది? నీ యొక్క చూపు ఏ విధంగా ఆలోచన చేస్తూ చూస్తున్నావు? నీ చూపు వలన నీ జీవితాన్ని చెడగొట్టుకోవాకు. నీ చూపు వలన దేవుని రాజ్యాన్ని పోగొట్టుకోవాకు. నీ చూపు వలన పాప ఆలోచనలు, పాప తలపుల ద్వారా దేవునికి దూరస్తుడు కాకుండా అవన్నీ కూడా ప్రభుకు ఇష్టడుగా బ్రతకాలని, ఇవన్నీ మానుకొని ప్రభుకు ఇష్టకరమైన జీవితం జీవించాలని ప్రభు పేట తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దయగల తండ్రి, నీ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నా ప్రభువా, ఈ మాటలైన నీ బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించి బలపరచమని, అయ్యా ఈ వర్తమానం ద్వారా అనేక ఆత్మలు రక్షింపబడటకు సహాయం దయచేయమని యేసు నామమున స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.